40 ఏళ్ల తర్వాత చూపులో మార్పు రావడం చాలా సహజం. ఈ వయసులో వచ్చే సాధారణ సమస్యలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రెస్బయోపియా అంటే దగ్గర చూపు కోల్పోవడం. దీన్నే వాడుక భాషలో చత్వారం అంటాం. కంటి లోపల కండరాలు వీక్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి కళ్ళజోడు వాడితే సరిపోతుంది. తర్వాత క్యాటరాక్ట్ అంటే మోతిబిందు. కళ్ళ లోపల ఉండే నార్మల్ లెన్స్ గట్టిపడిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని క్యాటరాక్ట్ అంటారు. దీనికి శస్త్రచికిత్స చేయించుకోవడం సొల్యూషన్. మూడవది గ్లాకోమా అంటే నీటి కాసులు. కంటి లోపల ఒత్తిడి పెరిగి కంటి నరం పైన ప్రభావితం చూపిస్తుంది. చూపు మెల్లిమెల్లిగా కోల్పోతారు. ముందుగా దీనికి ఎటువంటి లక్షణాలు మనకి కనిపించవు. కంటి పరీక్షకు వచ్చినప్పుడు కంట్లో ఒత్తిడి టెస్ట్ చేసి ఈ వ్యాధిని నిర్ధారిస్తాం. ఇది కనుక డయాగ్నోస్ అయితే దీనికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. నాలుగవది డ్రై ఐ, కళ్ళు పొరిబారడం. అంటే స్క్రీన్ టైం ఎక్కువగా వాడే ఉద్యోగస్తులు వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికోసం లూబ్రికేటింగ్ డ్రాప్స్ యూజ్ చేయడం మంచిది. తర్వాత డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ రెటినోపతి. కంటి నరం లోపల వచ్చే మార్పులని కంటి ఎగ్జామినేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీనికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీకోసం కొన్ని చిట్కాలు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోండి. సరైన వెలుతురులో పుస్తకాలు చదవడం, వర్క్ చేయడం అలవాటు చేసుకోండి. 20-20-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 ఫీట్ల ఆబ్జెక్ట్ ని చూడండి. అలాగే 20 సార్లు కనురెప్పలు ఆడించండి. బలమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లు, నీళ్లు లాంటి ఫుడ్ తీసుకోండి. కళ్ళకు రక్షణగా ప్రొటెక్టివ్ గాగుల్స్ ని వాడండి. థ్యాంక్ యూ.